Morning, all of you. Good evening, sir. Yeah, Sir, very good evening, all of you. Very good evening. Sir. So, last classes lo any doubts? Please confirm once, guys. Any doubts on the last class lo? Clear? ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? జిఎల్ పోస్టింగ్ చేశారండి? ఓకే, డన్. ఓకే గైస్. సో లాస్ట్ క్లాసెస్ లో మనం క్లియర్ గా డిస్కషన్ చేసాము. వాట్ ఈస్ వాట్ లైక్ జిఎల్ పోస్టింగ్ రెండు మెథడ్ లో రెండు మోడ్స్ లో ఏ విధంగా మనం చేసుకున్నాం అనేసి. ఓకే, సో టుడే వచ్చేసి మనకి అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ లోకి ఎంటర్ అవుతున్నాం. అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్. ఈ అకౌంట్స్ పేయబుల్ కాన్ఫిగరేషన్ అనేది మనకి రియల్ టైమ్ లో చాలా 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 అవసరం. మళ్ళీ చెప్తున్నాను. ఓకే, మీకు రియల్ టైమ్ లో జాబ్ వచ్చిన తర్వాత మీకు ఓన్లీ అకౌంట్స్ పేయబుల్ ఇవ్వచ్చు, లేదు అంటే అకౌంట్స్ రిసీవబుల్ ఇవ్వచ్చు, ఏపీఏఆర్. తర్వాత వీటి మీదనే ఎక్కువ ఉంటాయమ్మా, ఎందుకంటే మీ సూపర్ సీనియర్స్ ఉంటారు కాబట్టి ఆల్మోస్ట్ అసెట్ అకౌంటింగ్ వీటి జోలికి మీరు రానివ్వరు. సపరేట్ గా అకౌంట్స్ పేయబులా అకౌంట్స్ రిసీవబులా ఇచ్చేస్తారు. వాటి మీద మీకు ఎక్కువ ఏదైనా డౌట్స్ వచ్చినా అవి ఇవి వచ్చినా ఏమైనా చెక్ చేసుకోవడానికి ఛాన్సెస్ కూడా ఉంటాయన్నమాట. ఓకే, టుడే మనం అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన కాన్ఫిగరేషన్ థియరీ ఒకసారి డిస్కస్ చేద్దాం. మీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ అకౌంట్స్ పేయబుల్? అసలు ఏంటి మా అకౌంట్స్ పేయబుల్ అంటే? చెప్పండి. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి చెప్పండి. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి మా? మీకు తెలిసిన వరకు చెప్పండి, ప్రాబ్లం లేదు. అకౌంట్స్ పేయబుల్ అంటే ఏంటి? Money Well, taken PM. from others. గోపీనాథ్, శ్రీనివాస్ చెప్పండి. Money taken from others. ఏది ఏంటి మళ్ళీ చెప్పండి. Money taken from others. మనీ టేకెన్ ఫ్రమ్ అదర్సా? ఓకే, ఇంకా వీరబాబు, రాధిక గారు, సార్ మనం మంత్రి పే గారు. అకౌంట్ అంటే మనీ మనం ఒక వెండర్ కి పే చేస్తాం సార్. అవునా? ఓకే Hmm. ఓకే, ఇంకా రిమైనింగ్ పర్సన్స్ రిమైనింగ్. ఓకే, ఒక్కొక్కరు ఒక్కొక్క డైలాగ్ చెప్తున్నారు, బాగుంది. అకౌంట్స్ పేయబుల్ అంటే మన బిజినెస్ మార్కెట్ లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్. ఓకే, మార్కెట్ లో ఉన్న ఎన్ నెంబర్ ఆఫ్ సప్లయర్స్. ఆ సప్లయర్ దగ్గర నుంచి మన బిజినెస్ స్టాక్ ఆర్ గుడ్స్ క్రెడిట్ కి పర్చేజ్ చేసినప్పుడు మనము ఎంత అమౌంట్ పే చేయాల్సింది ఉంది అనేదే అకౌంట్స్ పేయబుల్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు మేనేజ్ అండ్ రికార్డ్ అకౌంటింగ్ డేటా ఫర్ ఆల్ ద వెండర్స్. ఆల్ ఇన్వాయిసెస్ అండ్ డెలివరీస్ ఆర్ మేనేజ్డ్ యాజ్ పర్ వెండర్ రిక్వెస్ట్. Payables are managed as per the payment program and all the payments can be made using check, transfer, electronic transfer. ఎప్పుడైనా కూడా మార్కెట్ లో సప్లయర్స్ స్టాక్ ఆర్ గుడ్స్ క్రెడిట్ కి ఇవ్వకపోతే వాళ్ళ బిజినెస్ లో జరగవు. సో మనం పర్చేజ్ చేసేటప్పుడు కూడా ఒక సప్లయర్ క్రెడిట్ కి స్టాక్ ఆర్ గుడ్స్ ఇవ్వకపోతే నెక్స్ట్ టైం మనం అతని దగ్గరికి వెళ్ళము. కాబట్టి ఆల్మోస్ట్ ట్రాన్సాక్షన్స్ అన్ని కూడా వెండర్ ట్రాన్సాక్షన్స్ క్రెడిట్ బేస్ మీదనే రికార్డింగ్ చేయబడతాయి. తర్వాత 1 month తర్వాతనో 1 week తర్వాతనో మనం వారికి త్రూ చెక్ ద్వారా కానీ తర్వాత ట్రాన్స్ఫర్ చేయడం ద్వారా కానీ మనకు చేయడం జరుగుతుంది అనమాట. వీటిని మనం అకౌంట్స్ పేయబుల్ అని చెప్పుకుంటాం. ఓకే, తర్వాత మనకి అకౌంట్స్ పేయబుల్లో 3 రకాల డేటా ఉంటుంది. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా అని ఉంటుంది. ఓకే, దీన్నే మాస్టర్ డేటా అంటారు, వెండర్ మాస్టర్ డేటా. ఇప్పుడు మనం పర్చేజ్ చేసేటప్పుడు ఒక సప్లయర్ యొక్క డీటెయిల్స్, నేమ్, అడ్రస్, కాంటాక్ట్ ఇన్ఫో, ట్యాక్స్ ఇన్ఫర్మేషన్, బ్యాంక్ ఇన్ఫర్మేషన్, ఇవన్నీ కూడా మనము ఆ సప్లయర్ డీటెయిల్స్ మనం తీసుకుంటాం, లేదంటే సప్లయర్ మన డీటెయిల్స్ తీసుకుంటాడు. తర్వాత కంపెనీ కోడ్ డేటా అంటే ఏంటి? రీకాన్ అకౌంట్ అంటే డొమెస్టిక్ లో పర్చేజ్ చేస్తున్నావా, అదర్ కంట్రీ నుంచి పర్చేజ్ చేస్తున్నావా, పేమెంట్ టర్మ్స్ ఎలా ఉన్నాయి, క్రెడిట్ బేసిసా లేదంటే క్యాష్ బేసిసా, లేదంటే పేమెంట్ మెథడ్స్ ఏమైనా డిస్కౌంట్స్ ఉంటాయా లేవా, టర్నింగ్ ప్రొసీజర్ ఒకవేళ లేట్ గా మన బిజినెస్ అమౌంట్ పే చేస్తే
దానికి ఏమైనా నోటీసులు పంపిస్తాడా? ఆల్టర్నేటివ్ పేయీ ఆప్షన్ ఉందా లేదా? దీన్నే కంపెనీ కోడ్ డేటా అంటారు. తర్వాత పర్చేజ్ డేటా, పార్ట్నర్స్ ఫంక్షన్స్. సో ఒకవేళ మల్టిపుల్ పార్ట్నర్స్ బిజినెస్ మెయింటైన్ చేస్తే ఎలా? కరెన్సీ వితిన్ ద స్టేట్‌లోనే వితిన్ ద కంట్రీలోనే మనం పర్చేజ్ చేస్తున్నామా? లేదంటే అదర్ కంట్రీస్ సంబంధించిన వెండర్స్ పర్చేజెస్ ఏమైనా జరుగుతున్నాయా? టాక్స్ లయబిలిటీ ఇండియా ఫాలో అవుతున్నామా? అదర్ కంట్రీస్ ఫాలో అవుతున్నామా? ఈ మూడిటిని కలిపితే వెండర్ మాస్టర్ డేటా అంటారు. వెండర్ మాస్టర్ డేటా. జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేజ్ డేటా. ఓకే. సో ఇదన్నమాట. వీటికి సంబంధించిన కాన్ఫిగరేషన్ స్టెప్స్. క్రియేషన్ ఆఫ్ అకౌంట్స్ గ్రూప్ OBD3, డొమెస్టిక్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, ఇంటర్నేషనల్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్, వన్ టైమ్ వెండర్ అకౌంటింగ్ గ్రూప్. Creation of number ranges XKN1, assign number ranges to vendor account group OBIS, creation of reconciliation accounts FS00, vendor master creation XK01, FK01. తర్వాత vendor invoice posting FB60, F-43, vendor line item display FB11N, vendor master changes XK02, vendor display view only XK03, vendor balance view FK10N. ఇవి కాన్ఫిగరేషన్ స్టెప్స్. ఒకవేళ మాన్యువల్ గా మనకి అకౌంట్స్ చూసినట్లయితే రా మెటీరియల్ అకౌంట్ డేటా టు లోకేష్ ప్రైవేట్ లిమిటెడ్, పర్చేజ్ అకౌంట్ డేటా టు ప్రియా ఎంటర్ప్రైజెస్. ఓకే. FB60లో మనం ఇంట్రెస్ట్ పాస్ చేస్తాం. డెబిట్ 40, క్రెడిట్ 31 వస్తుంది. అదే మీకు జిఎల్ పోస్టింగ్ లో అయితే డెబిట్ 40, క్రెడిట్ 50 వచ్చింది. కానీ వెండర్ పోస్టింగ్ లో వచ్చేసరికి డెబిట్ 40, క్రెడిట్ 31 వచ్చింది. అది కూడా మీరు గమనించాలి. ఓకే. ఇది మనకి తెలియదు. సో దీన్ని మీరు ఎక్సెల్ లో టైప్ చేసి పెట్టుకోండి నీట్ గా. ఓకే. OBD3 SAP ఓపెన్ చేస్తున్నాను. 4 కాన్సెప్ట్స్ ఉంటాయేమో, చాలా బెటర్ గా ఉంటాయి, చాలా ఈజీగా కూడా ఉంటుంది. OBD3 న్యూ ఎంట్రీస్ అంటే మీ బిజినెస్ కు వెండర్స్ అనేవాళ్ళు విత్ ఇన్ ద స్టేట్, డొమెస్టిక్ అంటే విత్ ఇన్ ద కంట్రీ, ఓన్లీ ఇండియాలోనే ఉన్నారా, లేదంటే ఇంటర్నేషనల్ అదర్ కంట్రీస్ లో కూడా ఉన్నారా, లేదంటే వన్ టైం వెండర్ ఎవరైనా ఉన్నారా అనేది ఇక్కడ మనకు చెప్పడం జరుగుతుంది. ఓకే. వీటికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నేను ఇచ్చి ఉంటాను, మీరు స్టెప్ బై స్టెప్ చూసుకోవచ్చు. ఈ పీడిఎఫ్ లో 4 లెసన్లు కలిపి ఉంటాయి. వెండర్ క్యాష్ డిస్కౌంట్, వెండర్ డౌన్ పేమెంట్స్, ఓకే, పార్షియల్, రెసిడ్యువల్, క్లియరింగ్ అన్ని మిక్స్ అయి దీంట్లో ఉంటాయి. ఓకే. ఇంపార్టెంట్ మాత్రమే ఇచ్చి ఉంటాను అనమాట. ఫస్ట్ క్రియేట్ చేసుకోండి. పెన్ 1 డొమెస్టిక్ వెండర్ బెంచ్. చూడండి ఇప్పుడు మీకు చెప్పాను కదా, ఫీల్డ్ స్టేటస్, జనరల్ డేటా, కంపెనీ కోడ్ డేటా, పర్చేసింగ్ డేటా. చూడండి అడ్రస్, కమ్యూనికేషన్, కంట్రోల్, పేమెంట్ ట్రాన్సాక్షన్స్, కాంటాక్ట్ పర్సన్. తర్వాత కంపెనీ కోడ్ డేటా. చూడండి రీకాన్సిలేషన్ అకౌంట్, ఓకే, హెడ్ ఆఫీస్, షార్ట్ కీ అన్ని ఉన్నాయి. చూడండి పేమెంట్ బ్లాక్, పేమెంట్ మెథడ్స్, పర్చేసింగ్ డేటా, పార్ట్నర్స్ యూసేజ్, బిజినెస్ పార్ట్నర్ అసైన్మెంట్. చూడండి టర్మ్స్ ఆఫ్ పేమెంట్స్, మినిమం ఆర్డర్ వాల్యూ, ఇవన్నీ ఉంటాయి. మోడ్ ఆఫ్ ట్రాన్స్పోర్ట్, ఇవన్నీ సేవ్ చేయండి.
ఇది డొమెస్టిక్ వెండర్. ఇప్పుడు మళ్ళీ ఇంటర్నేషనల్ వెండర్ చేద్దాం. నెక్స్ట్ ఇవ్వండి వెన్ టు ఇంటర్నేషనల్ వెండర్. నెక్స్ట్ N3 వన్ టైం వెండర్. చూడండి ఇక్కడ వన్ టైం వెండర్ క్లిక్ చేసుకోవాలి. ఒకసారి మాత్రమే పర్చేజ్ చేస్తారు. ఈ మూడింటిని మీరు రాసుకోవాలి. N3 ఓకే. ఇప్పుడు నెంబర్ రేంజెస్ XKN1లోకి వెళ్ళి డిఫాల్ట్ గా నెంబర్ రేంజెస్ ఉంటాయి. ఆ నెంబర్ రేంజెస్ ఏవైతే ఉన్నాయో వాటిని ఫస్ట్ సెటప్ చేసుకోవాలి. XKN1 ఇంటర్వల్స్ చూడండి ఇక్కడ ఆల్రెడీ డిఫాల్ట్ గా ఉంటాయి. 01 100 నుంచి స్టార్ట్ అయింది, ఆల్రెడీ 99 అన్ని యూజ్ చేశారు ఎవరో, ఒక్కటి ఉంది. ఇంకా 02 200 నుంచి స్టార్ట్ అయింది, 230 వరకు ఎండ్ అయింది, ఆల్రెడీ అన్ని అయిపోయాయి. నెంబర్స్ అన్ని ఎవరో తీసేసుకున్నారు, ఒక్కటి ఉంది. 03 300 నుంచి 315 ఆల్రెడీ 14 ఉపయోగించారు, ఒక్కటి ఉంది. 04 2500 నుంచి 2540 రూపీస్ 40 అన్ని కంప్లీట్ అయిపోయినాయి. ఈ స్టార్టింగ్ నెంబర్లు మీరు తీసుకోకూడదు. మనలాగా ప్రాక్టీస్ చేసే వాళ్ళు కొన్ని వేల మంది ఉంటారు. ఆల్రెడీ ఈ నెంబర్స్ తీసేసుకుని వెండర్స్ ని క్రియేషన్ చేసుకొని ఉంటారు. కాబట్టి మనం ఇక్కడ లేకుండా కొంచెం కిందికి కానీ లాస్ట్ కానీ వెళ్ళొచ్చు, ఎందుకంటే ఎవరు తీసుకోరు ఇక్కడ. ఓకే, మ్యాక్సిమం ఇక్కడ తీసుకోవచ్చు మీరు. 21 చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 2 crores నుంచి స్టార్ట్ అయింది. ఏంటి బ్రదర్? సార్ ఇవి డిలీట్ చేయొచ్చా సార్ మనం? చేయొచ్చు. ఓకే, ఇక్కడ డిలీట్ టోటల్ డిలీట్ చేసి మళ్ళీ మనం కొత్తగా క్రియేట్ చేసుకోవచ్చా సార్? చేసుకుంటే అందరికి పోతాయి. ఓకే, సర్వర్ కదా, ఆల్రెడీ డిఫాల్ట్ ఉంటాయి. మనం రియల్ టైంలో కావాలంటే మనం ఓన్గా చేసుకోవచ్చు, సర్వర్లో ప్రీ డిఫైన్డ్ గా ఉంటాయి. ఓకే, 21 చూడండి, 2 crores ఉంది, 2 crores నుంచి 3 crores వరకు ఇచ్చారు. 14 ఆల్రెడీ ఇన్వాయిస్ లో జనరేట్ అయినాయి. 22 ఉంది, 3 crores ఉంది, ఇక్కడ ఆల్రెడీ 9 ఉపయోగించారు. 25 ఉంది, 1 నుంచి 10,001 నుంచి మనకి 99 వరకు ఇచ్చారు, 10 యూజ్ చేశారు. 21 22 23 తీసుకోవచ్చు మనం. లేదు 26 కూడా తీసుకోవాలంటే ఆ మూడింటికి మనం ఒకటి వచ్చేసి 26 25 22 తీసుకోవచ్చు, ఎందుకంటే ఎండింగ్ లో కదా చాలా మంది రారు ఇక్కడికి. ఓకే, సో చూడండి, లైక్ మనం 22 25 26 తీసుకున్నాం. OBAS లోకి వెళ్ళండి, ఈ స్క్రీన్ ఇలాగా పెడుతున్నాను, న్యూ సెషన్ తీసుకుంటున్నాం. OBAS ఇప్పుడు నువ్వు పైన క్రియేట్ చేసావు కదా వెన్1 వెన్2 అని, వాటికి ఈ నెంబర్ రేంజెస్ సెటప్ చేయాలి. ఇక్కడ నెంబర్ రేంజెస్ సెటప్ చేస్తేనే నువ్వు వెండర్స్ ని క్రియేట్ చేయగలుగుతావు, లేకుంటే క్రియేట్ చేయలేవు. ఓకే, ఇక్కడ 10 9 ఉన్నాయి కదా, 21 25 22 ఫస్ట్ 22 తీసుకున్నాం, తర్వాత 25 తీసుకోండి, తర్వాత 26 సేవ్. తర్వాత FS00 వెళ్ళి ఈ మూడింటిని మళ్ళీ క్రియేట్ చేసుకోవాలి. FS00. ఓకే, ఓకే, ఒకసారి PDF ఓపెన్ చేసుకోండి. ఇక్కడ చూడండి, డొమెస్టిక్ వెండర్ బ్యాలెన్స్ షీట్, ఇక్కడ డొమెస్టిక్ వెండర్ రీకాన్ అకౌంట్ USD వెండర్స్ 001 G067. ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ మనం చేయలేదు. ఓకే, ఇక్కడ కరెంట్ లయబిలిటీస్ ఉంది. సో కరెంట్ లయబిలిటీ ఏ నెంబర్ తో స్టార్ట్ అయిందమ్మా అది చూడాలి. ఎక్కడ వెళ్ళాలి చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో చూడాలంటే చెప్పండి? OBD4. OBD4, వెరీ గుడ్.
న్యూ సెషన్ తీసుకుంటున్నా. OBD4 పొజిషన్ పెన్ 1 స్టార్ట్ ఆఫ్ అకౌంట్స్. చూడండి కరెంట్ లైబిలిటీస్ 1,02,01 స్టార్ట్ అయింది. కంట్రోల్ C కాపీ. దీంట్లో ఏదో ఒకటి కాపీ చేసుకోండి. తీసేసి కంట్రోల్ V పేస్ట్. రెఫరెన్స్ నెంబర్ తీసుకోండి. కరెంట్ లైబిలిటీస్ బ్యాలెన్స్ షీట్ తీసుకోవాలి. ఇక్కడ డొమెస్టిక్ వెండర్ కంట్రోల్ డేటా. ఇక్కడ చూడండి GL అకౌంట్, కంపెనీ కోడ్, బ్యాలెన్స్ షీట్, కరెంట్ లైబిలిటీ, డొమెస్టిక్ వెండర్, లాంగ్ టెక్స్ట్. INR తీసుకున్నారు. ఇక్కడ చూడండి రీకాన్ అకౌంట్ ఫర్ అకౌంట్ టైప్ వెండర్స్, లైన్ అండ్ డిస్ప్లే వెండర్స్ తీసుకోవాలి. తోటకి 001 ఆల్రెడీ ఉంది. ఇక్కడ G001 కాకుండా రీకన్సిలేషన్ G067 తీసుకో. సేవ్ చేయాలి. ఓకే, తర్వాత నెక్స్ట్ 2 ఇంటర్నేషనల్ వెండర్. అక్కడ ఒకటే ఇచ్చాం, మీరు మిగతా కూడా చేయొచ్చు. రిమైనింగ్ సేమ్. మళ్ళీ 1 టైం వెండర్. రిమైనింగ్ సేమ్. ఇలాగా. సో ఈ విధంగా రీకన్సిలేషన్ చేసేస్తుంది. క్రియేషన్ ఆఫ్ రీకన్సిలేషన్ అకౌంట్స్ FS00. ఇప్పుడు వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. XK01 లేదా FK01 లో వెళ్ళి వెండర్స్ ని క్రియేషన్ చేయాలి. క్లాస్ XK01 చూడండి, మన కంపెనీ కూడా ఉంటుంది. ఇక్కడ మన అకౌంట్ గ్రూప్ ఇవ్వాలి. మన అకౌంట్ గ్రూప్ ఫస్ట్ ఏంది? విత్ ఇన్ ద కంట్రీ డొమెస్టిక్ వెండర్ వెన్ 1 ఎంటర్ ఇవ్వండి. కంపెనీ టాటా ఐటీ సొల్యూషన్స్, SR నగర్, హౌస్ నెంబర్, హైదరాబాద్, రీజన్ తెలంగాణ, 36. ఇవన్నీ డీటెయిల్స్ ఇవ్వాలి. ట్యాక్స్ నెంబర్ కంపెనీలో ఉంటుంది, కంపెనీలో ఇచ్చుకోవచ్చు. ఈమెయిల్ ఐడి. సార్ ఒక డౌట్. హలో సార్, చెప్పండి బ్రదర్. జైలుకి రికన్సిలేషన్ ఇవ్వలేదు, వెండర్ కి రికన్సిలేషన్ ఎందుకు ఇవ్వాలి సార్? రీకన్సిలేషన్ అనేది అతను విత్ ఇన్ ద కంట్రీ పర్సనా అదర్ కంట్రీ పర్సనా అనే దానికి మీనింగ్. ఓకే, దాంట్లో సబ్సిడరీ బుక్స్ కూడా జనరేట్ అవుతాయి. ఓకేనా? అంటే రీకన్సిలేషన్ అనేది ఎందుకంటే మనకి రిటర్న్ ఫైలింగ్ చేసేటప్పుడు సెటప్ అవడానికి. ఇక్కడ మనం చేస్తున్నాం, అక్కడ అటుపక్క వాళ్ళు చేస్తారు, కరెక్ట్ మ్యాచ్ అవుతాయా లేదా అనేసి రీకన్సిలేషన్. ఇప్పుడు BRS రీకన్సిలేషన్ ఎలా అంటామో ఇక్కడ కూడా సేమ్ అదే. ఇప్పుడు ఇది మనకి పర్చేజ్ అవుతుంది, అది అతనికి సేల్ అవుతుంది. అతని దగ్గర మోగను పర్చేజ్ చేస్తాడు, లేదంటే అతను వేరే దగ్గర పర్చేజ్ చేస్తాడు.
ఒకదానితో ఒకటి బ్యాక్ ఎండ్ లో మ్యాచ్ అవుతాయి. ఓకే, దానికోసం అనమాట. ఎంటర్. సార్ వన్ డౌట్ సార్, ఇది ఫ్యాక్స్ నెంబర్ ఓన్ గా పెట్టొచ్చా సార్ మనం ఏదైనా ప్రాక్టీస్? ఏంటి ఫ్యాక్స్ నెంబర్ సార్ కంపెనీది ఫ్యాక్స్ లో ఫ్యాక్స్ నెంబర్ ప్రతిది కూడా మీరు కంపెనీకి వెళ్ళిన తర్వాత ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ కంపెనీలోనే ఉంటాయి. ఒక వెండర్స్ మీరు క్రియేషన్ చేసేటప్పుడు ఈచ్ అండ్ ఎవ్రీథింగ్ వాళ్ళు మీకు సబ్మిట్ చేస్తారు. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇంకొకటి ఏంటంటే ఎస్ఏపి అనేది ఎప్పుడు కూడా రియల్ టైం ఇన్వాయిస్లు కానీ స్క్రీన్ షేరింగ్లు కానీ చేయకూడదు. ఏ ఒక్క రవ్వ చేసినా కూడా టోటల్ గా వాళ్ళకి తెలిసిపోతుంది, మిమ్మల్ని జాబ్ లో నుంచి తీసేస్తారు. ఇప్పుడు నా స్టూడెంట్స్ కొందరు పని చేస్తున్నారు, జస్ట్ ఒకసారి చూపించు మా ఇట్లా స్టూడెంట్స్ కి వచ్చి అన్నా కూడా వాళ్ళు ఒకటే మాట అంటారు, ఏం కొంచెం మనం చేసాం కూడా మొత్తం దొరికిపోతాం సార్, జాబే వెళ్ళిపోతుంది అంటారు. అసలు ఎప్పుడు కూడా ఆ చూపించరు. మీరు రియల్ టైంలోకి వెళ్ళిన తర్వాతనే ఆ స్క్రీన్లు అనేది మీరు 100% చూస్తారు. అది కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. సార్ మరి అప్పుడు సేమ్ ఉంటుందా సార్ అది కూడా? ఏంటి సార్ brother? ఇప్పుడు ఈ అప్లికేషన్ ఎట్లయితే ఉందో సేమ్ అక్కడ అట్లే ఉంటుందా లేకపోతే చేంజ్ ఏమైనా ఉంటుందా? 100% ఒక 20% డిఫరెంట్ ఉంటుంది అంతే. ఇప్పుడు టాలీ ఎలా నేర్చుకుంటున్నారు అదే విధంగా సేమ్ స్క్రీన్ ఇదే ఉంటుంది. ఓకే, జస్ట్ ఒక 20% 10% మారుతుంది అంతే. మారడం అంటే మొత్తం మారడం అని కాదు, కొన్ని ఫీచర్స్ అంతే. ఇక్కడ కాంటాక్ట్ పర్సన్ ఈ డీటెయిల్స్ అన్ని ఇవ్వచ్చు. మరి ఇక్కడ ఈ ఫీచర్స్ అప్పుడు ట్రైనింగ్ ఇస్తారా సార్ వాళ్ళు? బ్రదర్ ఈ అప్డేట్ ఇట్లా ఉన్నదని చెప్పేసి చెప్తారా అంటున్నా. మొత్తం నీకు ఫస్ట్ శాండ్ బాక్స్ సర్వర్ లో చేసుకోమంటారు. నువ్వు కొత్తగా జాయిన్ అయిన తర్వాత శాండ్ బాక్స్ ఓకే సర్వర్ ఓకే ఓకే చేస్తావు. నువ్వు డైరెక్ట్ రియల్ టైమ్ లో చేయవు. ఇట్లా ఇప్పుడు నువ్వు ఇది మనం చేసేంత శాండ్ బాక్స్ సర్వర్ ట్రయల్ బేసిస్. ఓకే ఓకే అది చూడండి, మీరు FS00లో ఏవైతే మీరు క్రియేషన్ చేశారో మీరు విత్ ఇన్ ద కంట్రీ పర్సనా లేదంటే అదర్ కంట్రీ పర్సన్ అనేది ఆ రీకన్సిలేషన్ అకౌంట్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడ బ్యాక్ ఎండ్ లో వెండర్ కి సెటప్ చేయాలి. ఇది చేయకపోతే మనకి ఎంట్రీస్ పాస్ అవ్వవు. రీకాన్ అకౌంట్ ఓకే, సాఫ్ట్ కి ఇక్కడ వెండర్ కి సపరేట్ గా సాఫ్ట్ కి ఉంటుంది 012. ఓకే, తర్వాత క్యాష్ మేనేజ్మెంట్ గ్రూప్ మేజర్ వెండర్స్ A4. ఓకే, ఇవన్నీ సెటప్ మనం చేసుకుంటున్నాం. తర్వాత మళ్ళీ ఒకసారి ఎంటర్ ఇవ్వాలి. ఇక్కడ పేమెంట్ టర్మ్స్ మేము డిస్కస్ చేసాం కదా. సో ఆన్ ద స్పాట్ పర్చేజ్ చేసి ఆన్ ద స్పాట్ డబ్బులు ఇచ్చినా లేదంటే 14 రోజులకి ఇచ్చినా లేదంటే 30 రోజులకి ఇస్తే డిస్కౌంట్లు ఇస్తారు. 0001 అంటే ఇమీడియట్ పేమెంట్ టర్మ్ అనమాట. అదే లేట్ గా ఇచ్చామంటే 14 డేస్ తర్వాత 3% డిస్కౌంట్, విత్ ఇన్ 30 డేస్ అయితే 2%, విత్ ఇన్ 45 డేస్ అయితే డ్యూ డేట్. ఈ విధంగా ఉంటాయి అన్నమాట. ఓకే, ఇలా చేసుకుంటాం. సేవ్. ఇలా 100 మంది వెండర్స్ ఉన్నా 1000 వెండర్స్ ఉన్నా కూడా మీరు సేవ్ చేయాల్సి వస్తుంది. చూడండి, సేవ్ అయిందా నెంబరు? ఇంతకు ముందు నేను ఇక్కడ 9 ఉండింది, ఇప్పుడు మంది 10 అయింటారు. చూడండి ఇక్కడ మనం ఏ నెంబర్ తీసుకున్నాం ఇక్కడ లైక్ XKN1 లో వెళ్ళి చూడండి /XKN1. మీకు ఎర్రర్స్ వచ్చినప్పుడు XKN1 లోకి వచ్చి నెంబర్ మార్చుకోండి. మీకు ఒక ఏదైనా సేవ్ అవ్వలేదు అనుకో నెంబరు ఇక్కడ చూడండి. సో 22, 25, 26 తీసుకున్నాం. అప్పుడే చూడండి మనం వాడు సేవ్ చేసే కొద్దీ అప్పుడే 2-3 ఎవరు క్రియేట్ చేస్తున్నారు అప్పుడే. ఓకే, మనది దాంట్లో ఒకటి. ఇక్కడ మీరు వెండర్స్ ని క్రియేషన్ చేసే కొద్దీ ఇక్కడ నెంబర్ మారుతూ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ఓకే, ఇప్పుడు మరొక వెండర్ ని క్రియేట్ చేస్తాను. డాక్టర్ కావచ్చు, తర్వాత మిస్టర్ కావచ్చు, ఎవరైనా కావచ్చు. జాను ప్రైవేట్ లిమిటెడ్, MR నగర్, సో 01 అంటే ఆంధ్రప్రదేశ్. సార్ ఇప్పుడు మనం ఇదంతా క్రియేట్ చేస్తుంది వెండర్ దా సార్ ఇదంతా?
అవును అవును బ్రదర్. అవును వెండర్. మనం చేసేదాన్ని అకౌంట్స్ పేయబుల్ సంబంధించిన ఎంట్రీస్ పాస్ చేస్తున్నాం. ఎంటర్ ఇవ్వండి. ఎంటర్ ఎంటర్ ఎంటర్. టికాన్ అకౌంట్ సేవ్. సార్ పే టర్మ్స్ లో ఇప్పుడు మనం డిస్కౌంట్ తీసుకుందాం సార్. ఇప్పుడు ఇందాన ఇమీడియట్లీ పే చేశారు కదా, ఇప్పుడు డిస్కౌంట్ తీసుకుంటే 4 days అలా ఉంది కదా దానిలో. అదే నెక్స్ట్ క్లాస్. ఓకే. సో గైస్ అన్ని కవర్ అవుతాయి. జస్ట్ వెయిట్ అండ్ లిజన్ అండ్ ప్రాక్టీస్. ఓకే. మీకున్న ప్రతిది కూడా క్లారిటీ అవుతుంది. ఓకేనా. మనకి అకౌంట్స్ పేయబుల్ లో 4 టాపిక్స్ ఉంటాయి. ఇప్పుడు మనం చేసేది ఫస్ట్ టాపిక్. నెక్స్ట్ పేమెంట్స్, తర్వాత క్యాష్ డిస్కౌంట్, తర్వాత వెండర్ డౌన్ పేమెంట్స్. ఓకే. అన్ని క్లియర్ అవుతాయి. జస్ట్ వెయిట్ అండ్ లిజన్. ఓకేనా. తర్వాత ఇంకో పర్సన్ క్రియేట్ చేద్దాం. ఓకే సార్. అవసరమేంటి ఇస్తారు, లేదు మీరు రిమైనింగ్ అవసరం లేదు. ఎంటర్ 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 ఎంటర్. సేవ్. ఓకే. 3 మెంబర్స్ వెండర్స్ ని క్రియేట్ చేశాను. దెన్ నెక్స్ట్ వచ్చేసి మనకి వెండర్ ఇన్వాయిస్ పోస్టింగ్ FB60. ఓకే. FB60లో మనం వెండర్ ఇన్వాయిస్ ని పోస్ట్ చేయాలి. చూడండి ఇలా ఉంటుందండి. ఎంటర్ వెండర్ ఇన్వాయిస్. కంపెనీ కోడ్ ఓల్డ్ కంపెనీది ఉంది. మార్చాలంటే కంపెనీ కోడ్లోకి వెళ్ళి మనదే తీసుకోవాలి. పెన్ 1 ఎంటర్. ఇప్పుడు మనది వచ్చి ఉంటుంది. సో చూడండి వీటిని ఫీల్డ్స్ అంటారు. వీటిని ఫీల్డ్స్ అంటారు. ఓకే. ఫస్ట్ ఇప్పుడు మనం వెండర్స్ క్రియేట్ చేశాం కదా, ఆ వెండర్స్ లలో ఒకరిని మనం ఇక్కడ తీసుకుంటాం. ఎంటర్. సో టాటా ఐటీ సొల్యూషన్స్ సెలెక్ట్ చేశాను. టుడే డేట్ ఇస్తున్నానండి. రెఫరెన్స్ నెంబర్ అమౌంట్ 50,000. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్. GL అకౌంట్ పర్చేజ్ అకౌంట్. ఇప్పుడు ఎర్రర్ వస్తుందో లేదో చూడండి. ఎంటర్. ఇక్కడ డేట్ చూడండి, మనం మిస్ మ్యాచ్ చేసాం డేట్. ఏమొచ్చింది ఇక్కడ? రూల్స్ ఫర్ పోస్టింగ్ కి 31 అండ్ యాక్ట్ 1000201 సెట్ ఇన్కరెక్ట్లీ ఫర్ వాల్ట్ ఫీల్డ్. 2 టైమ్స్ ప్రెస్ అయ్యింది దాని మీద, ఎర్రర్ మీద. ఇక్కడ మీరు చూడండి, ఒకటి మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ లో ఎర్రర్ ఉంది, లేదంటే డిఫైన్ పోస్టింగ్ కీలో ఎర్రర్ ఉంది. ఇక్కడ నెంబర్ ఇచ్చాడు, మెసేజ్ నెంబర్. ఇప్పుడు మీరు ఫస్ట్ టైం చేస్తున్నారు కాబట్టి మీకు తెలియదు. ఆల్రెడీ మేము ఎన్ని నెంబర్ టైమ్స్ చేసాం కాబట్టి ఎక్కడ మిస్టేక్ వచ్చిందని తెలిసిపోతుంది. ఇప్పుడు మీరు వాల్యూ డేట్, ఓకే. సో తర్వాత లైక్ టెక్స్ట్ సప్రెస్ లో పెట్టాం. ఓకే. తర్వాత అసెట్ రిటైర్మెంట్ కూడా లింక్ ఉంటుంది. ఓపెన్ చేయండి దీని మీద. డిఫైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చూడండి, రెండింటికి లింక్ పెట్టాడు.
చార్ట్ ఆఫ్ అకౌంట్స్ లో ఓపీ 41 కి లింక్ పెట్టాడు. తర్వాత గ్లోబల్ సెట్టింగ్స్ లో ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ కి లింక్ పెట్టాడు. చెప్పాను కదా దాంట్లో ఎక్కువ వస్తాయి మీకు ఎర్రర్స్. G067 ఎర్రర్ చూసారా మీరు? ఇక్కడ 100201 అంటే ఏంది అది? డొమెస్టిక్ వెండర్ FS00 క్రియేట్ చేసావు కదా, అది ఎక్కడ లింక్ అయి ఉంటుంది మనకి? ఓకే, ఇప్పుడు చూడండి, న్యూ సెషన్ తీసుకుంటున్నాను. FS00 కరెంట్ లైబిలిటీ ఇదే కదా నెంబరు, 100201 కదా. ఇక్కడ మీకు ఎర్రర్ చూపిస్తుంది 100201, అది ఇక్కడ ఉంది. ఇది ఏ దానికి లింక్ అయి ఉంటుంది? క్రియేట్ అండ్ బ్యాంక్ ఇంట్రెస్ట్ లో వెళ్తే ఇక్కడ చూడండి, రీకన్సిలేషన్ అకౌంట్స్ G067 దీంట్లో వెళ్ళి చెకప్ చేయాలి మనం. ఇది ఎక్కడుంది? ఫీల్డ్ స్టేటస్ గ్రూప్స్ జిఎల్స్ ని కంట్రోల్ చేస్తాయని చెప్పాను. ఓకే, ఈ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ అనేది ఎక్కడుంది? ఈ ప్లేస్ లో ఉంది. ఓకే, ఇప్పుడు చూడండి, మనం ఎక్కడికి రావాలి? G067 లోకి రావాలి. 2 టైమ్స్ ప్రెస్ చేయండి. ఇక్కడ ఒకసారి జనరల్ డేటా చూడండి, టెక్స్ట్ చూడండి, ఇక్కడ ఆప్షనల్ లో ఉంది, రిక్వైర్ లో పెడదాం. బ్యాక్ వచ్చేయండి, అడిషనల్ ఓపెన్ చేయండి. బిజినెస్ ఏరియా అవసరం లేదు, సప్రెస్ లో పెట్టండి. మెటీరియల్ మేనేజ్మెంట్ అవసరం లేదు. పేమెంట్ ట్రాన్సాక్షన్స్, వాల్యూ డేట్ రిక్వైర్ లో పెట్టండి. పేమెంట్ టర్మ్స్ ఇవన్నీ మనకు అవసరం. బ్యాక్ ఇక్కడ అసెట్ అకౌంటింగ్, ఈ అసెట్ రిటైర్మెంట్ అనేది మనకి రిక్వైర్ లో ఉందండి. ఇది ఇలా ఉండకూడదు, సప్రెస్ లో పెట్టాలి. వాల్ట్ అనే దానికి ఎఫెక్ట్ ఇదే. సేవ్ చేయండి. ఎలా చెప్తున్నారంటే చేయంగా మీకు అర్థమవుతుంది. బ్యాక్ బ్యాక్ ఇప్పుడు ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ అయిపోయిందా? సేమ్ అదే విధంగా నెక్స్ట్ డిఫైన్ పోస్టింగ్ కి వెళ్దాం. ఇక్కడ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ ఉంది, ఇప్పుడు డిఫైన్ పోస్టింగ్ కీస్ ఉన్నాయి. అక్కడ నువ్వు ఏవైతే టెక్స్ట్ వాల్ట్ అనేది రిక్వైర్ లో పెట్టావో సేమ్ ఈ ప్లేస్ లో కూడా అది అలాగే పెట్టాలి. ఓకే, ఫస్ట్ ఒకసారి చూద్దాం. నెంబర్ ఇవ్వలేదు కాబట్టి డైరెక్ట్ గా బ్యాక్ చేస్తున్నాను. నెంబర్ ఇవ్వలేదు, నెంబర్ ఇచ్చింటే మీకు 31 ఇచ్చాడు కదా. 31 ఇచ్చాడు చూడండి, నెంబర్ 31 చూడండి ఏడుందో. ఎస్, ఇక్కడ 2 టైమ్స్ ప్రెస్ చేయండి. 31కి ఆపోజిట్ ఏముంది? ఇక్కడ 22 ఉంది. మెయింటైన్ ఫీల్డ్ స్టేటస్ వేరియంట్ చూడండి, సేమ్ అక్కడ ఫీల్డ్ స్టేటస్ గ్రూప్ లో ఏవైతే ఉంటాయో అవే ఇక్కడ కూడా ఉంటాయి. ఓకే, ఓపెన్. ఓకే, రిక్వైర్ లో ఉంది, ప్రాబ్లం లేదు. ఇక్కడ కూడా నో ప్రాబ్లం, ఇక్కడ కూడా నో ప్రాబ్లం. పేమెంట్ ఓకే, రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం. వాల్యూ డేట్ అకౌంటింగ్ ఓకే, నో ప్రాబ్లం. బ్యాక్ 22 31కి ఆపోజిట్ 22 ఉంది, దీంట్లో కూడా చెక్ చేయాలా, లింక్ దానికి ఉంటుంది. రివర్స్ ఇన్వాయిస్ 22కి ఆపోజిట్ 31, 3 చోట్ల చూడాలా, చూసుకోండి. ఓకే, ఇక్కడ రిక్వైర్ లో ఉంది, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, నో ప్రాబ్లం, నో ప్రాబ్లం. ఓకే, ఎంటర్ చేయొచ్చు. ఇప్పుడు ఇన్వాయిస్ పాస్ అవుతుంది చూడండి. బ్యాక్ ఒకసారి ఏవైనా మార్పులు చేసిన తర్వాత మళ్ళీ మీరు ఫ్రెష్ గా ఎంట్రీస్ వేయాలా, లేకుంటే సేవ్ అవ్వదు. ఓకే, /n AB60 ఎంటర్. మళ్ళీ ఏమిచ్చింది? ఫీల్డ్ వాల్యూ డేట్ ఈజ్ నాట్ పర్మిటెడ్ అంట, వాల్యూ డేట్ అవసరం లేదంటుంది, తీసేయండి. ఎంటర్. మళ్ళీ ఏమంటుంది? సో టెక్స్ట్ కూడా అవసరం లేదంట, తీసేయండి. ఎంటర్. ఇప్పుడు ఎంట్రీ పాస్ అయింది. ఓకే, గ్రీన్ టిక్. సో అడ్రస్ 50,000 సిమ్యులేట్. చూసారా? 40 is the purchase account, 31 is the Tata IT Solutions. Save. కంపెనీ కోడ్, ఫిజికల్ ఇయర్ అన్ని వచ్చేస్తాయి. చూసారా? ఇక్కడ డాక్యుమెంట్ 2001 వాస్ పోస్టెడ్ ఇన్ కంపెనీ కోడ్.
ఓకే, మళ్ళీ అదే పర్సన్తో ఎంట్రీ ప్రాసెస్. టూ 1 lakh. ఇది అవసరం లేదు కదా, ఎంటర్. సిమ్యులేట్, సేవ్. డాక్యుమెంట్ 2002 వాస్ పోస్టెడ్ ఇన్ కంప్లీట్. ఓకే, నెక్స్ట్ ఎఫ్బి L1 వెళ్ళి మనం చేసిన ఎంట్రీస్ చూడొచ్చు. /n FB L1. ఓకే, వెండర్ అకౌంట్, ఓపెన్ ఐటమ్స్, వెండర్ లైన్ ఐటమ్ డిస్ప్లే అంటారు. ఎగ్జిక్యూట్. ఓకే, పర్సన్ ఎవరు ఇక్కడ చూద్దాం. టాటా ఐటీ సొల్యూషన్స్. చూడండి, డాక్యుమెంట్ నెంబర్, టైప్, తర్వాత డాక్యుమెంట్ డేట్. ఇలా బెల్ ఐకాన్ లో ఉన్నాయంటే డ్యూలో ఉన్నాయని అర్థం, అంటే పెండింగ్ ఇన్వాయిసెస్ అని అర్థం. 50,000 ఒకటి, 1 lakh ఒకటి, రెండు కలిపితే 1,50,000. టెక్స్ట్ వెండర్ ఇన్వాయిస్, కరెన్సీ INR. సో వెండర్ నెంబర్ ఏదైతే ఉందో ఇక్కడ అదే అసైన్మెంట్ నెంబర్ గా జనరేట్ అవుతుంది. నేమ్, స్ట్రీట్, సిటీ, టెలిఫోన్ నెంబర్, కంపెనీ కోడ్, టెలిఫోన్ నెంబర్, పేమెంట్ టర్మ్స్ అన్ని జనరేట్ అవుతాయి. ఇలా 100 మంది వెండర్స్ అయినా క్రియేట్ చేయొచ్చు, 1000 అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, 10 lakhs అయినా క్రియేట్ చేయొచ్చు. ఓకే, వెండర్స్ లో ఏమైనా చేంజెస్ చేయాలి, అడ్రస్లు కానీ, పిన్ కోడ్లు కానీ, మొబైల్ నెంబర్లు కానీ ఏమైనా చేంజెస్ చేయాలి అంటే XK02 లోకి వెళ్ళాలి. XK02. సో ఇవన్నీ యాక్టివ్ లోకి రావాలంటే ఇక్కడ మౌస్ లాగా సింబల్ ఉంది కదా, దీన్ని క్లిక్ చేయాలి. ఎంటర్. SR నగర్ ఉంది కదా, నేను ఇక్కడ అమీర్పేట ఇస్తుంది. సో తర్వాత పిన్ కోడ్ మారుస్తుంది, 2 ఇస్తా. మొబైల్ నెంబర్, టెలిఫోన్ నెంబర్ మారుస్తుంది, ఫ్యాక్స్ నెంబర్ మారుస్తుంది. ఒకసారి సేవ్ చేయండి. చేంజెస్ హ్యావ్ బీన్ మేడ్. నువ్వు చేంజెస్ చేసింటి కనబడతాయా లేవా చూడాలంటే XK03. సేమ్ మళ్ళీ ఇదే ప్లేస్ లోకి వస్తాం. ఎడిట్ చేయలేము, జస్ట్ సో డిస్ప్లే చేస్తుంది, ఎడిట్ చేయలేము. ఎడిట్ చేయాలంటే XK02. ఓకే, జస్ట్ డిస్ప్లే అవ్వాలంటే XK03. ఎంటర్. చూడండి, అమీర్పేట్, టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్ కన్సిడర్ పెట్టచ్చు కానీ రిమూవ్ అవ్వదు, జస్ట్ డిస్ప్లే మాత్రమే ఉంటుంది. ఓకే, ఇలాగా. నెక్స్ట్ వెండర్ బ్యాలెన్స్ వ్యూ FK10N. FK10N. మన వెండర్స్ పోస్టింగ్ చేశాం కదా, అవన్నీ ఇక్కడ షో చేస్తాయి. సో దీన్ని వెండర్ బ్యాలెన్స్ వ్యూ. వెండర్ బ్యాలెన్స్ వ్యూ ఇది మా వెండర్స్ అకౌంట్స్ పేయబుల్ ఫస్ట్ కాన్ఫిగరేషన్. ఓకే, వెండర్స్ ని క్రియేషన్ చేయాలంటే ఫస్ట్ బ్యాక్ ఎండ్ లో నెంబర్ రేంజెస్ ని సెటప్ చేసుకోవాలి. సో తర్వాత మనము డొమెస్టిక్ అంటే ఇంటర్నేషనల్ కాదా, ఇంటర్నేషనల్, డొమెస్టిక్ ఆర్ ఇంటర్నేషనల్ ఆర్ వన్ టైం, వాటిని ఫస్ట్ మనం క్రియేషన్ చేసుకుంటాం. వాటిని మళ్ళీ ఏం చేయాలంటే FS00లో సేమ్ అవే నేమ్స్ తో క్రియేట్ చేసుకుని వాటిని వెండర్స్ కి బ్యాక్ ఎండ్ లో సెటప్ చేయాలి. సెటప్ చేయకపోతే నువ్వు ఇంటర్నేషనల్ పర్సన్వా, డొమెస్టిక్ పర్సన్వా, వన్ టైం పర్సన్ అనేది కనుక్కోలేము. కాబట్టి బ్యాక్ ఎండ్ లో మనం అసైన్ చేస్తాం వాటిని, రీకన్సిలేషన్ అనేది. ఓకే, సో దీన్నే అకౌంట్స్ రిసీవబుల్, అకౌంట్స్ పేయబుల్ అంటాం. ఇది ఫస్ట్ కాన్ఫిగరేషన్. సో ఇప్పుడు మనం ఏం చేసాం, దీంట్లో వెండర్స్ ని మనం పర్చేజ్ చేసాం, సప్లయర్స్ దగ్గర నుంచి స్టాక్ ఆర్ గుడ్స్ ని పర్చేజ్ చేసాం. వాటిని క్లియర్ చేయాలి. క్లియర్ చేసే విధానంలో 3 రకాలు ఉన్నాయి.
స్టాండర్డ్ క్లియర్, పార్సల్ క్లియరింగ్, రెసిడ్యువల్ క్లియరింగ్. ఇవి టుమారో డిస్కస్ చేస్తాం. ఫుల్ పేమెంట్ ఎలా పే చేయాలి, ఆఫ్ పేమెంట్ ఎలా పే చేయాలి, ఓకే, లో మళ్ళీ హాఫ్ అమౌంట్ ఎలా పే చేయాలి అనేది స్టాండర్డ్, రెసిడ్యువల్, పార్సల్ క్లియరింగ్ అనేది క్లియర్ కట్ గా బ్యాక్ ఎండ్ లో మనం ఏ విధంగా చేయాలనేది మనం తెలుసుకుంటాం. ఓకే, సో వీటిలో ఏమైనా డౌట్స్ ఉన్నాయా ఎనీవన్? ఇంకా క్లియర్ మా? సార్ సార్ చెప్పండి చెప్పండి శ్రీనివాస్. సార్ ఇప్పుడు ఇంటర్నేషనల్ వెండర్ ఉంది కదా సార్, దానికి కరెన్సీ ఏ కంట్రీ కావాలంటే ఆ కంట్రీ పెట్టుకోవాలా సార్? మీరు కరెన్సీ అది మార్చుకోవాలి కదా, మీరు అది ఇంటర్నేషనల్ వన్ టైం మీరు చేయండి. GTL లో కూడా సార్ ఏంటి FS00 లో కూడా అదే చేయాలి. ఇంటర్నేషనల్ లో మనం ఐఎన్ఆర్ FS00 లో కూడా కరెన్సీ చేంజ్ చేయాలా? ఐఎన్ఆర్ ఉంది కదా, ఐఎన్ఆర్ ప్లేస్ లో యూఎస్డి పెట్టాలి. యూఎస్డి. ఓకే, అంటే వెండర్ మాస్టర్ USD. డాటాలో పెట్టాలి. వెండర్ మాస్టర్ డాటాలో పెట్టాలి. ప్లస్ GL లో కూడా ఇప్పుడు ఇంటర్నేషనల్ వెండర్ అని ఒక GL క్రియేట్ చేసుకుని అందులో కూడా కరెన్సీ కూడా మనము USD మార్చుకోవాలా సార్? అంటే రెండు ప్లేస్ లో మార్చుకోవాల్సి వస్తుంది. ఓకే సార్. ఓకే, ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు వర్క్ చేసే ప్లేస్ లో వాళ్ళు అన్ని ఆల్రెడీ చేసి పెట్టింటారు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నాయనుకోండి, ఆల్రెడీ ప్రీవియస్ వాళ్ళు చేసి ఉంటారు కదా, అవి చూసుకొని మీరు మళ్ళీ ఓన్ గా క్రియేట్ చేయొచ్చు. మీకు ఏదైనా డౌట్ ఉంది, ఒకవేళ ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి మీరు వెళ్ళినప్పుడు ఎలా చేశారు రియల్ టైం అనేది తెలియాలంటే అవి చూసైనా మీరు ప్రీవియస్ వాళ్ళకి చూసైనా చేయొచ్చు. ప్రాబ్లం ఏం లేదు. అంటే మీరు మేనేజ్ చేయాలా వేరే వాళ్ళ దగ్గర, ఇది నేను ఫేక్ ఎక్స్పీరియన్స్ పెట్టి వెళ్ళారు, నేను రియల్ టైం అనేది మేనేజ్ చేయాలంటే మీరు తెలివిగా ఏం చేయాలి, ముందు వాళ్ళు చేసి ఉంటారు కదా, అవన్నీ మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకొని మీరు దాని ద్వారా మీరు క్రియేట్ చేయొచ్చు క్లియర్ గా. ఓకేనా? సో అది క్లియర్. వీరబాబు, Yes, లైక్ sir. గోపినాథ్, రజనీ అండ్ స్వామి, క్లియర్? ఎస్ సార్. డన్ గైస్. సో అది చేసేయండి, పీడిఎఫ్ నేను గ్రూప్ లో వేస్తాను. ఓకే, నేను 2 వెండర్స్ చేశాను, మీరు 10 వెండర్స్ చేయండి, తప్పలేదు. ఓకే, చేసి మీరు బ్యాక్ ఎండ్ లో ఏ విధంగా ఇవ్వాలనేది కూడా 1 or 2 times మీరు చెక్ చేయాలి. ఓకే, డన్ గైస్. Okay, sir. Bye, sir.